రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను పరిశుద్ధ్య కార్మికులకు ఎన్ఆర్ఐ అంబోజు వెంకటేష్ లక్ష్మీనారాయణ శాలువ చేతి గడియారాలను బహుకరించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ అంబోజ లక్ష్మీనారాయణ, మాజీ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి నాగరాజు, గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు మాట్లాడుతూ ఎన్నికలనేది గెలుపు ఓటమి వరకు చూడాలని, ఎన్నికలు అయిపోయాక అందరూ కలిసి ఉండే గ్రామం మన సుద్దాల గ్రామమే అన్నారు. పాలక వర్గాన్ని శాలువతో సన్మానించిన అంబోజా వెంకటేష్ లక్ష్మీనారాయణలకు కృతజ్ఞతలు తెలుపుతూ సమయ పాలనతో అందరి సూచన సలహాలతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీ రామోజీ సాయికృష్ణ, కార్యదర్శి రంగు అభిలాష్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి నాగరాజు, వార్డు సభ్యులు విజయబాబు, వంశీ, ఉప్పల మమత, గంగయ్య, వంగల ప్రణీత, భూమేష్, జానవ్వ, రవీందర్, నాయకులు అంజయ్య, గణేష్, పరశురాములు, సాల్మోన్, రౌండీ, అజయ్ ఉన్నారు. ఈరోజు కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం మా మాజీ వైస్ ఎంపీ గారు అంబోజి లక్ష్మీనారాయణ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆహ్వానాన్ని అందరూ స్వీకరించి మా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ రావడం జరిగింది. మా గ్రామం తరఫున వీరందరికీ కూడా కొత్త పాలక వర్గానికి అభినందన తెలియజేస్తూ వారికి శాలువతో సత్కరించి, అదేవిధంగా వాళ్ళ కుమారుడు విదేశాలలో ఉండడం వల్ల అందరికీ కూడా వాచ్లు అనేవి సమయపాలన పాటించుకోవడానికి వాచ్ అనేది తీసుకురావడం జరిగింది. అందరూ కూడా వార్డు నెంబర్ సమయపాలన పాటించుకుని గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, వార్డులు ఉన్నా, గ్రామంలో ఉన్నా అవన్నీ కూడా వెలికి చూసుకునేందుకు, సమయాన్ని చూసుకునేందుకు సమయాన్ని వృధా చేయకుండా వాడుకుంటారా, వాచ్ని వాడుకుంటారా అని ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా రావడానికి చాలా అభినందనలు తెలియజేస్తూ నా పేరు ఎర్రబెల్లి నాగరాజు, మాజీ ఉప సర్పంచ్. ఈరోజు సన్మాన కార్యక్రమానికి పిలువగానే వచ్చిన పాలక వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అన్ని పార్టీలకు అతీతంగా గ్రామ ఐక్యాన్ని చాటుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది, ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. అంటే ఈ రోజు నుంచి నా ఉద్దేశం ఏంటంటే, నేను సీనియర్గా, నేను ఒక అనుభవశాలిగా, నా ఆలోచన ప్రకారం ఈ రోజు నుంచి మనం అందరం కలిసిమెలిసి, ఇంతవరకు రాజకీయాలు ఏవి జరిగినాయి అవన్నీ ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి హోదా వాళ్ళది, కానీ మన గ్రామం వరకు వచ్చాక మనం అందరం ఐక్యంగా ఉండి ఏ సమస్యనైనా పరిష్కరించుకునే విధంగా ఉండాలని కోరుకొని ఈ సన్మాన కార్యక్రమం చేయడమైంది. అందులో పాలక వర్గం సమయ పాలన చాలా అవసరం. ఎవరైతే సమయం పాటిస్తారో, సమయాన్ని సరిగ్గా పాటిస్తారో వాళ్ళు పెద్ద నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయ పాలన పాటించాలని దాన్ని చిహ్నంగా ఇవాళ వాచులు బహుకరించడం జరిగింది. మీరు దాన్ని తూచ తప్పక సమయపాలన పాటించి రాజకీయాల్లో పరిపాలన విధానం అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మొత్తం లేడైన పర్లేదు. ఈరోజు సుద్దాల గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గానికి మాజీ ఎంపీపీ గారు, మాజీ వైస్ ఎంపీపీ గారు అంబోజి లక్ష్మయ్య గారు, నా మిత్రుడు అయినటువంటి వాళ్ళ అబ్బాయి మన వెంకటేష్ గారు, మా నూతన పాలకవర్గానికి శాలువతో సన్మానం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి వాచ్ని ప్రజెంట్ చేసి సమయపాలన పాటించాలి. ఈ 5 సంవత్సరాలు ప్రజలు అందరితో మమేకమై అన్ని సమస్యల్లో పాల్పంచుకుంటూ సమయానికి అనుగుణంగా వ్యవహరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఎలక్షన్ అనేది ఎలక్షన్ వరకు మాత్రమే. ఎలక్షన్ తర్వాత సుద్దాల గ్రామంలో ఎంత మంచి వాతావరణం ఉందంటే, రీసెంట్గా మన ఏకదమ్ న్యూస్ అది మన క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా 4 సర్పంచ్ అభ్యర్థులం ఒకే వేదికపై పక్కపక్క నుండి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది సుద్దాలలో మాత్రమే ఈ నడవడిక ఉంటుంది. ఇంత కలిసికట్టుగా ఉంటాం. రానున్న రోజుల్లో మా పెట్టిన బాధ్యతని 100% పూర్తి చేస్తాం. మీ అందరిని కలుపుకొని, మీ అందరి ఆలోచనలు, మీ అందరి అనుభవాలు అన్నీ తీసుకొని ప్రతి సమస్య, సుద్దాల గ్రామంలో ప్రతి సమస్యను 100% తీర్చడానికి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ రుణపడి ఉంటారు. 5 సంవత్సరాలు నా వెనువెంటే ఉండి మీకు పూర్తి స్థాయిగా నాకు మీ సహాయ సహకారం అందియాలి, మీ అనుభవాలు నాకు పంచుకోవాలి అని చెప్తూ మాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం.